రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ వైభవంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉద్యమకారులు, మేధావుల అభిప్రాయాలు తీసుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసింది ప్రభుత్వం. తెలంగాణ పల్లెపడుచుగా తీర్చిదిద్దారు. హరిత విప్లవానికి చిహ్నమైనటువంటి ఆకుపచ్చ చీరలో ఎడమ చేతిలో సంప్రదాయ పంటలైన జొన్న, సజ్జ, మక్క, వరి కంకులుంచారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క, సార్లమ్మ పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు. విగ్రహావిష్కరణ సందర్భంగా తెలంగాణ సచివాలయం విద్యుత్ కాంతులతో మెరిసిపోయింది. కొత్తగా ఒక ఫౌంటైన్ కూడా అక్కడ నిర్మించారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రచించిన కవి అందెశ్రీని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్లు గంగాధర్, రమణారెడ్డిని కూడా సన్మానించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైనా తెలంగాణ తల్లి విగ్రహాలని కించపరచాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి. తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని, అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నామని చాలా మంది విమర్శిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే అధికారికంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం, మీరేదో మారుస్తున్నారని. మేమేది మార్చట్లేదు. ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి. అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు. మేము మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలి. ఆ తెలంగాణ తల్లి కూడా కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా, ఆరాధ్య దేవునిలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి స్ఫూర్తించే తల్లిలాగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా సచివాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి డ్రోన్ షో ఆకట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను ప్రదర్శించారు. డ్రోన్ షోను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వీక్షించారు. ఆ తర్వాత క్రాకర్ షో కూడా జరిగింది. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అస్తిత్వమే మాయమైపోతుందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. గతంలో ఆర్టీసీ లోగో నుంచి కాకతీయ కళాతోరణం మాయమైందని, అలాగే మరొక లోగోలో చార్మినార్, ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ ప్రతీకైనటువంటి బతుకమ్మ మాయమైందని చెప్పుకొచ్చారు. ఇది తెలంగాణ అస్తిత్వం మీద దాడి కాక మరేంటని ప్రశ్నించారు కేటీఆర్. ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతూ ఉన్నది. తెలంగాణలోని అస్తిత్వ ఆనవాళ్ల మీద దాడి జరుగుతూ ఉన్నది. మీరు గమనించండి ఏమేం జరుగుతున్నదో. నిన్నగాక మొన్న మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది. నిన్నగాక మొన్న అందులో చార్మినార్ మాయమైపోయింది. ఇవాళ తెలంగాణ తల్లిలో, తెలంగాణ తల్లి కాదు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి. ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది. ముందు బతుకమ్మ
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాంశంపై వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై సభలో సభ్యుల మధ్య కాసేపు చర్చ జరగ్గా విగ్రహ నమూనాపై సభ్యులు సలహాలు సూచనలు ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చరిత్రలో నిలిచిపోతుందని, జాతి ఆత్మగౌరవ ప్రతీక అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహంపై సభ్యులంతా తమ స్పందనలు తెలిపాక అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 16కు వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అదానీ, రేవంత్ ఫోటోలతో ఉన్నటువంటి టీ-షర్ట్లు ధరించారు. దీంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీ-షర్ట్ తీసేసి లోపలికి రావాలని కోరారు. పోలీసులు ఒప్పుకోకపోవడంతో వాగ్వాదానికి దిగారు. దీంతో నేతలను అరెస్ట్ చేసి కాసేపటి తర్వాత తెలంగాణ భవన్ కు తరలించారు. అక్కడ కూడా నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరొక వైపు గన్ పార్క్ దగ్గర నివాళులర్పించారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ. తెలుగుదేశం పార్టీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ ను రాజ్యసభకు ఎంపిక చేశారు చంద్రబాబు. సానా సతీష్ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ తీరా ఉదయ్ శ్రీనివాస్ కు జనసేన పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో సానా సతీష్ ను ఈసారి పెద్దల సభకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఆయన్ను పెద్దల సభకు పంపిస్తున్నారు. మరొక వైపు ఏపీలో ఖాళీగా ఉన్నటువంటి 3వ రాజ్యసభ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఆర్ కృష్ణయ్యను తిరిగి రాజ్యసభకు పంపుతోంది కమలం పార్టీ. హర్యానాతో పాటు ఒడిశాలో ఖాళీగా ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. హర్యానా నుంచి రేఖా శర్మను ఖరారు చేస్తే ఒడిశా నుంచి సుజిత్ కుమార్ ని ఎంపిక చేసింది. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిరింది. ఏపీలో 3 అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి రాజ్యసభ ఎన్నిక లాంఛనం కానుంది. అటు వైసీపీకి రాజ్యసభ సభ్యులను గెలిపించుకునే సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ చేయడం లేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. వర్షాలతో నష్టపోయిన రైతాంగం ఇబ్బందులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ నెల 13న అన్ని కలెక్టరేట్లో వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచమంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా విద్యుత్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామన్నారు బొత్స. ప్రజలు కానీ రైతులు అందరం కూడా ఒకేసారి ఏక వచనంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే. దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని, రంగుమార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తేమ మీద మరి ఒక విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా, మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలని మరి కోరుతున్నా. ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీలో అనర్హులను ఏరివేసే కార్యక్రమం జరుగుతోంది. ఇందుకోసం సర్వే నిర్వహిస్తున్నారు. రేపు కూడా సర్వే కొనసాగనుంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ను ఆధారంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ చేపట్టనుంది. బోగస్, వికలాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు పెన్షన్ పొందుతున్నట్టుగా ప్రభుత్వానికి కొన్ని ఫిర్యాదులందాయి. వాటి ఆధారంగా పెన్షన్ల వెరిఫికేషన్ చేస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. పవన్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ ను చంపేస్తామంటూ ఒక ఆగంతకుడు ఫోన్ చేశాడు. అంతేకాదు పవన్ ను ఉద్దేశించి అసభ్యకరంగా మెసేజ్లు కూడా పంపించాడు. ఈ బెదిరింపు కాల్స్, మెసేజ్లను పేషీ సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసు ఉన్నతాధికారులకు కూడా తెలియజేశారు. ఇక దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియం సమీపం నుంచి ఆ కాల్ వచ్చినట్టుగా గుర్తించారు పోలీసులు. ఆ వ్యక్తి ఎవరో అన్నది కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకినాడ తెలుగుదేశం పార్టీలో చిచ్చురాజుకుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమలపై ఆ పార్టీ మరో పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యారు. కాకినాడ సెజ్లో బీసీలకు అన్యాయం జరిగిందని ఇటీవల సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు యనమల. అయితే కమ్మ, వైశ్య సామాజిక వర్గాల మనోభావాలను యనమల దెబ్బతీశారంటూ రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపడ్డారు.
40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నటువంటి యనమల ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. కాకినాడ సెజ్లో బీసీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రితో కూర్చుని మాట్లాడొచ్చు కదా అని నిలదీశారు ఆయన. కులాల పేర్లు పెట్టి బహిరంగ లేఖ రాయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు రెడ్డి సుబ్రహ్మణ్యం. విశాఖ పోర్టు కూడా రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు గేట్వేగా మారిపోయింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచినటువంటి 480 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో బియ్యం అక్రమ రవాణాకు విశాఖ పోర్టును ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. విశాఖ పోర్టులోని కంటైనర్ టెర్మినల్ యార్డ్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ బియ్యాన్ని భారీగా నిల్వ చేసినట్టు గుర్తించామన్నారు. విశాఖ నుంచి 36,000 మెట్రిక్ టన్నులు అక్రమ రవాణా జరిగిందని, దాని విలువ 12,000 కోట్లుంటుందని అంచనా వేస్తున్నట్టుగా చెప్పారు. నాణ్యత లేని బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా రవాణా చేయడం వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తుందన్నారు నాదెండ్ల. రూపాయలు కేవలం రైస్ ఎగుమతి జరిగింది ఇక్కడి నుంచి. సో డెఫినెట్గా ఇదొక గేట్వేగా వాడారు. కాకినాడ చేసినంత మాఫియా డెన్ ఇక్కడ లేదు, కానీ గేట్వేగా వాడుకున్నారు. అక్కడ టైట్ చేసినందుకు గత 2 నెలల్లో ఇక్కడి నుంచి 70,000 మెట్రిక్ టన్నులు వెళ్ళింది ఇక్కడి నుంచి. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది. సో అనేక ప్రాంతాల్లో మేము కొనసాగుతాం. ఈరోజు అనకాపల్లిలో కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి వాళ్ళు బ్యాగులు పెట్టి. న్యూస్ పార్లమెంట్ సమావేశాల్లో 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర సర్కార్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ నుంచి నివేదిక తీసుకుంది. దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టి జేపీసీకి ఇవ్వాలి అనేది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. అన్ని సరిగ్గా జరిగితే 2027లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. జమిలీ ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకోసం 6 బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. పార్లమెంట్లో ఇవి ఆమోదం పొందాలంటే 3/2 వంతుల సభ్యుల ఆమోదం తప్పనిసరి. అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎన్డీఏకు 3/2 వంతుల మెజార్టీ లేదు. దీంతో అన్ని పార్టీలతో చర్చించి అందరి మద్దతు కూడగట్టాలని బీజేపీ భావిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే అదానీ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలను లేవనెత్తడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా 2 నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభ సజావుగా జరగలేదు. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం సభలోకి ప్రవేశించక ముందే పార్లమెంట్ వెలుపల అదానీ వ్యవహారంపై విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఎంపీలంతా అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు హాజరు కాలేదు. అదానీ వ్యవహారంపై చర్చ జరపాలని పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. ప్రధాని మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పాత్రదారులను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ను ఇండియా కూటమి టార్గెట్ చేసింది. ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ఆలోచిస్తున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన నోటీస్ ప్రతిపై 70 మంది విపక్ష పార్టీల ఎంపీలు సంతకాలు చేసినట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రాజ్యసభలో తమ గొంతు నొక్కేస్తున్నారని విపక్ష పార్టీల ఎంపీలు చెబుతున్నారు. దేశ ప్రగతిలో మహిళలదే కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హర్యానాలోని పానిపట్లో మహారాణా ప్రతాప్ హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే ఎల్ఐసికి చెందిన బీమా సఖీ యోజనను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోని 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేస్తామనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇప్పటికే ఇందులో భాగంగా 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేశామని చెప్పుకొచ్చారు. రిజర్వ్ బ్యాంక్ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం రేపటితో ముగియబోతోంది. దీంతో తదుపరి గవర్నర్ గా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను నియమించింది కేంద్ర సర్కార్. మల్హోత్రా ఆర్బీఐకి 26వ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. 3 ఏళ్ల కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ఇక ఈ రోజు బంగారం ధరలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగిపోయాయి. ఈ నెల 6వ తేదీ నుంచి స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై ₹150 పెరిగి 71,300 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల మేలిమి బంగారం తులం ధర ₹160 పెరిగింది. 77,620 రూపాయల వరకు పలుకుతోంది. మరొక వైపు 4 రోజులుగా వెండి ధర చూస్తే స్థిరంగానే కొనసాగుతోంది. కిలో వెండి ₹1,00,000 పలుకుతోంది.